హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్స్ వరల్డ్. ఈ రోజు అయితే మన వీడియోలో వచ్చేసిందండి. దుబాయ్ నుంచి వచ్చిందియా? దుబాయ్ నుంచే వచ్చింది. ఇక్కడ మా తమ్ముడు దుబాయ్ వెళ్ళారని చెప్పాను కదా. దుబాయ్ నుంచి అయితే మా కోసం మా తమ్ముడు కింద పడి మీనపడి కొన్ని ఐటమ్స్ అయితే తెచ్చేసాడు. అవేంటో మాతో పాటు మీరు కూడా చూసేదేయాలని అన్బాక్సింగ్ అయితే ఇప్పుడే చేస్తున్నామండి. వీడియో చేస్తాం అని బాక్స్ లో నుంచి బయటకు పెట్టి ఇట్లా పెట్టారేంటి? అంటే మనతో పాటు అందరు కూడా చూడాలి కదా. అసలు ఏమేమి ఉన్నాయో ఫుల్ క్యూరియాసిటీగా ఉంది. ముందు ఈ బ్యాగులు ఏంటి? మెయిన్ ఏంటంటే మా గుండు పాప కోసం చాలా చాక్లెట్స్ అయితే తీసుకొచ్చేసారండి. ఇంకా చాక్లెట్ తిని 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 తనకి కోల్డ్ చేయడమే ఆలస్యం అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయి. గుండు పాపి పేరు చెప్పి అందరూ తినేస్తారు. ఏదో ఒకసారి ఇట్లా ఎందుకు వీళ్ళందరూ యూఎస్ వెళ్ళిన వాళ్ళు, అవుట్ స్టేషన్ వెళ్ళిన వాళ్ళందరూ చాక్లెట్స్ తెస్తారు. అటు ఎక్కువగా డేట్స్ అంటారు చూడండి, అవి కలుస్తాయంట. హెల్దీ అంటారు కానీ టేస్ట్ కూడా ఉంటాయి. మనకి ఇటు వస్తే ఎక్కువ 5 స్టార్ డైరీ మిల్క్లే కదా. పర్లేదండి, బాగున్నాయి, అందరికి ఇద్దాము. అంతేనా? ఇన్వెస్ట్ అని చెప్పి ఏ తీసుకొచ్చి అందరికి 4 ఇచ్చేస్తారు. అలా కాదు, యాక్చువల్ ఏంటంటే నిన్న వచ్చారండి మా వారు. కానీ అన్ని లగేజ్ అయితే ఖాళీ చేసాం, కానీ మేము మీతో పాటే కలిసి చూద్దామని ఇప్పుడు వీడియో అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసాం అనమాట. ఓకే ఓకే, సరే. కానీ ఆ చాక్లెట్ లేవు, ఎమ్మీగా ఉన్నాయి మాకమాట. ఓకే, ఏంటి హ్యాండ్ బ్యాగ్లు? ముగ్గురు మా ముగ్గురికేనా? వాళ్ళ ముగ్గురు అక్కలకి 3 హ్యాండ్ బ్యాగ్స్, మరి నాకొకటి హ్యాండ్ బ్యాగ్. నువ్వు వైఫ్ కాబట్టి పెద్ద సైజ్ తెచ్చినట్టున్నారు. చిన్న పాపకి చిన్న పెద్దది. మా తబ్బు మాటలు వింటుంటే నవ్వు ఆగదండి. యాక్చువల్గా ఈరోజు నేను మా మరదలైతే వీడియో స్టార్ట్ చేద్దామన్నప్పుడే మా అక్క కూడా ఎంట్రీ ఇచ్చింది. సో ఈరోజు నేను కెమెరామెన్ అయ్యాను. మా అక్క అండ్ మా తబ్బు అయితే తీసుకొచ్చినవన్నీ రివీల్ చేసి అయితే చూపిస్తున్నారు. ఈ 3 బ్యాగ్స్ ఒకేలా ఉన్నాయి. ఇవి మాకేనా? మీకే, ముగ్గురు అక్కలకి 3 బ్యాగ్స్ అన్నమాట. ఎవరెవరికి ఏదేది? మీ ఇద్దరికి ఏది నచ్చింది చెప్పండి ఒకసారి. ఇది నచ్చింది. అబ్బా, ఆల్రెడీ మీ తమ్ముడు ఏదెవరికో ఫిక్స్ అయిపోయారు. మీ ఇద్దరికి అది నచ్చింది కాబట్టి అదే పెద్దక్కకి వెళ్ళింది అనమాట. అదేంటి మరి మేమిద్దరం ఏంటి అంటే ఇప్పుడు మేము ఈ రెండింటి కోసం కొట్టుకోవాలా? అవసరంలా. ఇది చిన్నక్కకి, ఇది నా చిన్నక్కకి. ఇది అన్యాయం అండి. మమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదు, మాకు కూడా అదే నచ్చింది, కానీ అది మాకు కాదంట. ఏంటండి అన్యాయం? మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉంటుందా అన్యాయం? అంటే సిబ్లింగ్స్ ఉంటే ఆ కామన్ కదండి, అందుకనే తెచ్చేటప్పుడే వాళ్ళ తమ్ముడు ఫిక్స్ చేస్తారన్నమాట. సరే, ఈ రెండిట్లో నేనేది తీసుకోవాలో ప్లీజ్ వీళ్ళ సబ్స్క్రైబర్స్ ఎవరు ఉంటే నాకు చెప్పండి. పర్లేదండి, ఏది వచ్చినా పర్లేదు. మా అక్క తీసుకున్న తర్వాత నేను తీసుకుంటాను. ఓపెన్ చేసి అయితే చూపిస్తా ఉండండి. దీనిలో ఇంకా పెద్ద సైజ్ పౌచ్ ఉంది. పెద్దగానే ఉంది ఇది. నార్మల్ గా డబ్బులు పెట్టుకోవడానికి ఇంత బుడ్డి ఇస్తారు. యాక్చువల్ గా ఒక్కరికనే తీసుకొచ్చారు, కానీ ఇది ఇద్దరికి యూజ్ అవుతుంది అనమాట. ఇది అమ్మకి, అది కూతురికి. మా ముగ్గురికి ఆడపిల్లలు ఉన్నారని మా ముగ్గురు కోసం ఇలా తెచ్చినట్టున్నారే. ఇదైతే బాగుందండి, ఎందుకంటే మా ముగ్గురికి తెచ్చాడు. ఓకే, మరి మా పిల్లలు ఊరుకుంటారా? ఆడపిల్లలు ఎవరింట్లో ఉన్నా సరే మీరే చెప్పండి. అమ్మలు తీసుకుంటే కూతుళ్ళు ఊరుకుంటారా? అందుకనే కాబోలు మా తమ్ముడు పాపం ఇలా సెలెక్ట్ చేసుకొచ్చాడు. ఇవేంటివి? ఇదేంటండి మరి? ఇది ఎవరి బ్యాగ్ ఏం చెప్పలేదు. ఇది మీ తమ్ముడు నా కోసం తీసుకొచ్చారు. చాలా బాగుంది. ఎట్లయినా కామన్ ఏంటంటే మనవాడి కన్నా పక్కన దాని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నిజంగానండి, ఇక్కడ ఉన్న చిన్న బ్యాగ్ కన్నా పెద్ద బ్యాగ్ బాగుంది. ఇదిగోండి, దాంట్లో ఇంకో చిన్న బ్యాగ్. సరే, ఇది నాకు ఇచ్చేసే మరి నేను తీసుకుంటా. పర్లేదండి, ఓకే. అంటే ఇప్పుడు నవ్వుతా ఇస్తారండి, తర్వాత వచ్చేసి అందులో ఉన్న పౌచ్ ఎత్తుకెళ్ళిపోయిందని చెప్తుంటారు. బేసిక్ గా వదిలి ఏం చేస్తారంటే ఆడపిల్లల ముందా పర్లేదు నీకన్నా ఎక్కువ అంటారండి. తర్వాత నాకు నచ్చింది ఆమె తీసుకుంది అని అనుకుంటారు. మీ ఇంట్లో కూడా అలాగే అనుకుంటారా? నిజం చెప్పాలంటే మా ఇంట్లో అసలు అలాంటిది ఏమి ఉండదండి. ఎవరికి ఏది నచ్చినా పర్వాలేదు. ఇదేంటి? అదేంటంటే ఇది మీ తమ్ముడు వాళ్ళ అమ్మగారి కోసం తీసుకొచ్చిన షాల్వా. బాగుంది కదా, బాగా షైన్. కలర్ అయితే బాగుంది. నాతో పాటు చూస్తున్నా నన్ను. అంటే మీ తమ్ముడు ఫిక్స్ పెట్టి వాళ్ళ అమ్మగారికి అని చెప్పారు. ఓకే, అంతేనా? రాత్రి ఓపెన్ చేసి ఈ బ్యాగ్ ఆఫీస్కి వెళ్తున్నాను నాకు తీసుకొస్తే పెద్దగా ఉందని నువ్వు తీసేసుకున్నావా? లేదండి, నిజంగానే. ఇంకోటి ఈ కలర్, 2 కలర్స్ తీసుకొచ్చారు. ఇవేంటి?
చిన్న స్కార్ఫ్స్. మరి రెండే తెచ్చాడే, మేము ముగ్గురం కదా. అమ్మా నేను ఇక్కడ కెమెరా పట్టుకున్నాను, నాకు కొంచెం ఓపెన్ స్పేస్ కూడా చూపించరా ఏంటి? మీరే చూసేసుకుంటున్నారు నన్ను పక్కన పెట్టి. ఇదంటే అండి కావాలంటే తీసుకో. అంటే నాకు తెలియలేండి, మా వారు చాలా చెప్పారు. బాగుంది. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండైతే తెచ్చాడు. మరి ఏది ఎవరికో వాడు వస్తే గానీ మనకి క్లారిటీ అయితే రాదు. పాకిస్తానీ స్టైల్ అంటండి ఇది నిజంగానే. అయితే షైనింగ్ అయితే చాలా బాగుందండి, చాలా స్మూత్ గా ఉంది క్లాత్. మెత్తగా ఉంది ఇది కూడా. వావ్, చాలా వెరీ smooth నైస్. గా ఉంది. అదే అని చెప్పారు. ఓకే, త్వరగా చూడండి, ఎంతసేపు వెయిట్ చేయలేదు. ఇంకోటి ఏంటంటే చాలా చాలా పర్ఫ్యూమ్స్ అయితే తీసుకొచ్చారు. ఈ మూడా చూడండి, ఓపెన్ చేద్దాం. చేయండి. అంటే బేసిక్ గా నాకు చదవడం రాదు సరిగ్గా, కొంచెం చదివి వినిపిస్తారా? పర్ఫ్యూమ్స్ ఏమో కానీ డబ్బాలు మాత్రం భలే క్లాసీగా ఉన్నాయి చూడడానికి. ఇది భలే ఉంది. దిర్హామ్. స్మెల్స్ అయితే బాగున్నాయి. చాలా చాలా బాగుంది. బేసిక్ గా నాకు తెలిసి దుబాయ్ లో ఈ స్ప్రేస్ చాలా ఫేమస్ అని అనుకున్నాను. ఫేమస్. ఇది భలే కనిపిస్తుంది. షోకేస్ లో పెడితే చాలా బాగుంది అన్నట్టుంది. ఇదిగోండి చూడండి, చిన్ని ప్యాకింగ్ అత్తారన్నమాట. క్యూట్ గా ఉంది కదా. ఆహా, స్మెల్ మాత్రం జస్ట్ బయటికి తీసావా లేదా అదిరిపోతుంది అబ్బా. ఇదెవరికి? వాళ్ళ క్యా బోల్తే బావగారు. బావగారు. వాళ్ళ క్యాబోల్తే అంటండి, అదే మా పెద్ద బావ గారికి అంటండి. ఇలాంటి 4-5 పట్టుకొచ్చేయాల్సింది కదా. కనిపిస్తుంది ఏంటి, డబ్బులు పెట్టుకునే సంచులు కూడా తెచ్చినట్టున్నాడు. ఇది ఉంది, ఉన్నాయి చూడు డబ్బులు. గోల్డ్ కాయిన్స్ ఏమైనా తెచ్చింటాడు డబ్బు. చూద్దాం ఏంటో, నేను చూడలా. మా అమ్మమ్మ ఇందులో డబ్బులు వేసి ఇలా పెట్టుకునే వాళ్ళు చీరలో. ఇది అట్లా ఉంది. అయ్యో వాచెస్ అండి. వాచెస్ ఎవరికి? వెరీ నైస్. ఏమో ఇంకా డిసైడ్ అవ్వలా, తీసుకొచ్చారు హడావుడిగా. మళ్ళీ ఆఫీస్ కి రెడీ అయ్యి వెళ్ళారు కదా. ఏమో వచ్చిన తర్వాత తెలుస్తాయి. వాచెస్ ఏమో కానీ ఈ వాచ్ లో పెట్టిన ఈ సంచులు భలే ఉన్నాయి. నేను 2 సంచులు తీసుకెళ్ళిపోతాను. సంచిలో చేసుకుంటావు, నువ్వు కూడా పెట్టుకుంటావు ఏంటి అలాగా? అట్లా కాదు, చిల్లర వేసుకొని హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటా, ఇడిచిన హ్యాండ్ బ్యాగ్ లో. బాగున్నాయి వాచెస్. ఎవరి చేతికి ఏది వస్తుందో మరి చూడాలి, ఎవరు లక్కీ పర్సన్. ఏ నచ్చింది నీకు? ఏ వాచ్ నచ్చింది? నాకైతే ఈ వాచ్ నచ్చింది. నాకైతే ఈ వాచ్ నచ్చింది. నాకు అన్ని వాచ్లు నచ్చేసాయి, కానీ నా చేతికి అన్ని వాచ్లు బాగోవేమో. కానీ పిల్లలకి ఏమో తెచ్చినట్టున్నాడు కానీ పెద్దవాళ్ళే కావు. ఇన్ని తెచ్చాడు తమ్ముడు వస్తే గానీ క్లారిటీ లేదు. ఏం చేస్తారండి పాపం, దుబాయ్ వెళ్ళి 4 రోజులు అయిందో లేదో మళ్ళీ వచ్చాడు, డ్యూటీలో అయితే జాయిన్ అయిపోయాడు. ఇంకోటండి మెయిన్, ఇగోండి అక్కడ నుండి అయితే ఈ డబ్బులు అయితే తీసుకొచ్చారు. దీన్ని ఏదో అంటారండి బాబు, గుర్తు రావట్లేదు కానీ. ఏవి అక్కడ కరెన్సీనా? ఏమంటారు చెప్పు. దినం ఏదో అంటారు. నువ్వు చేసేస్తావు అందరికి. దిరామ్స్ అంటారు వీటిని. సర్లేండి, మీరే చూసుకుంటున్నారు, మాకు చూపించరు ఏంటి? ఎందుకు ఎటువైపు తిప్పాలి దీన్ని? ఇవేవో రంగు కాయటల్లో డబ్బుల్లా ఇదంటే కొంచెం వీడియోలో చూపించండి. ఇది చూడు, ట్రాన్స్పరెంట్ గా ఒక షేక్ బొమ్మ కనిపిస్తుంది. మేడం కనిపిస్తుందా మీకు? ఎవరో ఉన్నారు ఇక్కడ. అది చూడు ఎంత ట్రాన్స్పరెంట్ ఉందో. మన గాంధీ తాతలాగా ఆయన ఎవరైనా గూగుల్లో. ఇగోండి ఇదైతే 5 దినమ్స్ అంట అండి. దిరామ్స్ అంటారు. ఓహో అదా, ఓకే అదే అండి. ఇదంట ఒక్కొక్క కాగితం వాల్యూ వచ్చి మన ఇండియన్ రూపీస్ లో అయితే 120 రూపీస్ అంటండి. ఇగోండి కాయిన్స్ కూడా భలే ఉన్నాయి. ఏదో కూజా లాగా ఒకటి అయితే బొమ్మ ఉంది దీని మీద, భలే ఉంది. ఇదంట చూపి తిప్పేసుకుంటున్నావు నువ్వే. ఇగోండి 1 రూపీ అంటే వాళ్ళ దగ్గర 1 దినమ్స్ అంట. దిరామ్స్ అంటండి. అల్లాద్దీన్ అద్భుత దీపం. ఆహా, ఈ 1 దిరం దానికి మన ఇండియన్ రూపీస్ లో అయితే 24 రూపీస్ అంటండి. అందుకే అండి అంత దూరం వెళ్ళి కష్టపడి డబ్బులు తీసుకొస్తారు ఫ్యామిలీస్ కోసం. జనాలందరూ అక్కడ 1 రూపాయి అంటే అంతే అండి. ఇక్కడ ఇండియన్ వదిలేసి అందరూ అసలు మర్చిపోయాము. అవును మర్చిపోయా అన్నారు కానీ ఇన్ని తెచ్చారు. దుబాయ్ లో గోల్డ్ ఫేమస్ కదా అమ్మాయి, గోల్డ్ వేస్తారు కదా. ఇవ్వండి చాక్లెట్స్ అయితే చాలానే తీసుకొచ్చారు, బానే ఉన్నాయి. అవును గోల్డ్ తీసుకురాలేదా లేదా దాచుకోవా రాత్రి? లేదండి బాబు, మర్చిపోయాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. చాలా చాక్లెట్లే ఉన్నాయి, అందులో సగం నావే. అంటే అందరికి పంచుదామని తీసుకొచ్చారు. పర్లేదులేండి, చిన్నపిల్లలే కదా. గోల్డ్ తీసుకురాలేదా? ఇగోండి మా గుండు పాప కోసం అయితే ఒక ఇయర్ రింగ్స్ అయితే తీసుకొచ్చారంట. నేను చూడలా. ఏంటి జాయాలు కాసా? మన దగ్గర కూడా ఉంది కదా ఇదే బ్రాండ్. నీదే. నేను కొన్నాను జాయాలు కాసా. ఏమో పెట్టింది అన్నట్టు మన దగ్గర కూడా ఉందంట. అంటే ఇక్కడ చూస్తాం కదా, బందర్ రోడ్డుకి వెళ్తే నీకు అడుగు కనిపిస్తుంటాయి.
అంటే అక్కడ కూడా ఉందనుకుంటా సేమ్ మాల్. ఎంత క్యూట్ ఎంత క్యూట్ క్యూట్ ఉన్నాయో, కానీ ఇదేంటి మన ఇండియన్ గోల్డ్ లా కనిపించట్లేదు, రాగిలా కనిపిస్తుంది. ఏంటో అండి బాబు, అక్కడ డిజైన్స్ అయితే ఎక్కువ ఉంటాయంట కానీ గోల్డ్ మనలాగా అంత షైన్ గా ఉండదండి బాబు, ఏమో మరి. ఏదైనా కానివ్వండి, చిన్నదో పెద్దదో, అక్కడ నుంచి కూతురికి అయితే ఒక వస్తువు అయితే పట్టుకొచ్చాడండి. ఎంతకన్నా ఏం చెప్పాలన్నా తండ్రి ప్రేమేనండి. మా ముఖాల మీద ఇది కొట్టాడు, కూతురికేమో గోల్డ్ తెచ్చుకున్నాడు. హలో, అంత దూరం నుంచి ఇండియాకి తీసుకురావడం అంటే ఏమోనండి, ఆటోలో వేసుకొని తెచ్చేస్తున్నారు అనుకున్నాంటి, ఫ్లైట్ లో ఎన్ని చెకింగ్స్ ఉంటాయి. అమ్మో, ఫ్లైట్ అంటే గుర్తొచ్చిందండి బాబు, చాలా తతంగమైందంట. ఇక్కడ నుండి అయితే 30 kgs అన్నారు. హైదరాబాద్ నుండి అయితే మా వారు వెళ్ళారనమాట. కానీ హైదరాబాద్ నుండి గన్నవరంకి వచ్చే లోపు మధ్యలో 15 అన్నప్పటికీ మళ్ళీ ఛార్జెస్ పడి 6 kgs ఎక్స్ట్రా ఉందని చెప్పేసి మళ్ళీ ఛార్జ్ పే చేసి తీసుకొచ్చారంట. ఇంత కష్టపడి తీసుకొచ్చారు. అవును, నిజమేనండి. ఇంతకీ అంత దూరం నుంచి మమ్మల్ని అంత గుర్తు పెట్టుకొని, చిన్నదైనా పెద్దదైనా ఏదైనా సరే మమ్మల్ని గుర్తు పెట్టుకొని తీసుకొచ్చాడు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ. మేమందరం ఒక చోట ఉన్నాము, ఎవరి అత్తగారిళ్ళల్లో వాళ్ళు ఉంటాము, బట్ స్టిల్ తీసుకొచ్చాడు. మీ బ్రదర్స్ కూడా ఇంతేనా? మా తమ్ముడు అయితే మమ్మల్ని బాగా గుర్తు పెట్టుకుంటాడు. మీ ఇంట్లో కూడా ఇలాగేనా? ఇంకోటి ఏంటంటే, ఇది తీసుకొచ్చినప్పుడు నిన్న ఇవన్నీ బయట పెడుతున్నాము. ఒక పక్కేమో బీసన్ రోడ్కి వెళ్దాం అని మా ఆడపడుచు, మళ్ళీ ఆవిడ ఊరు వెళ్ళిపోతారని. అవును కదా. అప్పుడు మేమైతే ఇక్కడ లోపల ఇంకోటి ఉంది, అది చూపించట్లేదు ఏంటది. ఇది దుబాయ్ పర్స్ కాదండి, బీసెంట్ రోడ్ పర్స్. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు కొనుక్కున్నానండి. ఇప్పుడు కూడా బీసెంట్ రోడ్ వెళ్దాం అన్నామండి. వీళ్ళు వీడియో చేస్తా కూర్చున్నారు, అన్బాక్సింగ్ మా వాళ్ళందరికీ చూపించాలి అనుకుంటా. ఇదేమో బీసెంట్ రోడ్ పర్స్. యాక్చువల్ గా నేను ఇందులో పెడితే మా మరదలు, మా తమ్ముడు ఇది కూడా ఏవో తెచ్చాడు, మా మరదలు చెప్పట్లేదు అనుకున్నాను. అనుకుంటా ఇది నా పర్సు. బీసెంట్ రోడ్ బండి దగ్గర కొన్ని పర్స్. అవునా? యాక్చువల్గా అన్బాక్సింగ్ అని ఏంటన్నీ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉన్నాయా అనుకున్నారు కదా. అన్బాక్సింగ్ ఆల్రెడీ మా తమ్ముడు దుబాయ్లోనే చేసేసాడంటండి. ఎందుకంటే వెయిట్ వేస్తారు కదా, ఆ వెయిట్ కొంచెం తగ్గడానికి కోసం పాపవాడు అన్నీ అన్బాక్సింగ్ చేసి మరీ తీసుకొచ్చాడండి. మా కోసం ఎంత కష్టపడ్డాడో. ఇవన్నీ తీసుకొచ్చి నీకోసం ఏం తెచ్చుకున్నావురా అని అడిగితే ఒక డైలాగ్ వేసాడండి బాబు. ఏంటో, మెమొరీస్ అండ్ ఫొటోస్ అన్నారండి. అంతేగా అదే డైలాగ్ మేము కూడా వేసాము. ఉన్నాయా లోపల నుంచి, తిజోరు నుంచి తీసుకురా. అంతే, ఇంకా దుబాయ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అదే ఓకే, దుబాయ్ షాపింగ్ అయిపోయింది. నేను రేపు ఊరు వెళ్ళిపోవాలి. దయచేసి మీరు లేస్తే మనం బీసెంట్ రోడ్ వెళ్దాం. ఆ బుడ్డిది పడుకుంటుంది. లేసే లోపే మీరు వీడియోలు కావాలంటే రేపు మార్నింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఓకేనండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఇవన్నీ చూసారు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు షేక్స్ వరల్డ్. బాయ్.